వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గట్టు రామచంద్రరావు గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అనే కార్యక్రమం ప్రారంభించబడింది. జనం బాగా విపరీతంగా పోటెత్తారు, చాలా చోట్ల తోపులాట జరిగింది. నిన్న ఒక్కరోజే 7.46 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తులు చాలామందికి అందగా ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో ఒక్కొక్క దరఖాస్తు చాలామంది బ్లాక్ చేసి 50 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముకోవడం, తర్వాత జిరాక్స్ సెంటర్ దగ్గర కావాల్సినటువంటి ఆ డాక్యుమెంట్ జిరాక్స్ కూడా విపరీతంగా రేట్లు పెంచి వాళ్ళు సందట్లో సడేమియలాగా వాళ్ళు బాగా బెనిఫిట్ పొందడం, ఇదంతా నిన్న గమనించాం. దాంతోపాటుగా ఏ పథకానికి ఎవరు అర్హులన్న దానిపైన స్పష్టంగా దాంట్లో పూర్తి స్థాయిలో కొన్ని అంశాలు లేకపోవడం, సమాధానాలు చెప్పలేక సిబ్బంది కూడా చేతులు ఎత్తేసిన వైనం కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనిపించింది. రైట్, గట్రామచంద్రరావు గారు, నిన్న జరిగిన ప్రజాపాలన కార్యక్రమం, ప్రజల నుంచి వచ్చిన స్పందన, ఆ స్పందనలోంచి వచ్చినటువంటి సందేహాలు, ఆ నివృత్తి చేయలేని వైనం, ఇదంతా కూడా ఎట్లా అనిపించింది? జనరల్గా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే, అది ఒక ప్రజాప్రభుత్వం అని, వాళ్ళు చేసేది ప్రజాపాలన అని తాము చెప్పుకోవడం ప్రారంభించారు. ప్రజాపాలన అయినా, నీకు వచ్చే పొగడతైనా విమర్శ అయినా ప్రజల్లో నుంచి రావాలి తప్ప నీకు నువ్వు చెప్పుకోవడం ద్వారా రాదు. ప్రజాపాలన అని చెప్పేసి ప్రమాణ స్వీకారం నుంచే అది మొదలుపెట్టారు. తీరా అక్కడ చూసేసరికి ఏంటి అంటే, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు అనేది అది క్లియర్గా కనపడేది మనకు. సంక్షేమ పథకాలు ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు కాబట్టి కొత్తగా దరఖాస్తులు వస్తున్నాయా? అసలు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో లేవా? అసలు నువ్వు పెట్టిన పథకం అనేది కొత్త పథకమా, ఉన్న పథకానికి అమెండ్మెంటా, లేకపోతే ఆ పథకం తీసేసి ఇంకో పథకం పెడుతున్నావా? ఏదో క్లారిటీ ముందు గవర్నమెంట్ రావాలి. దానికి రాకుండా ఏం చేశారు, ముందు ప్రజల్లోకి వదిలేస్తే ఏదో వస్తున్న ఒక ఆశలు పెడితే ఆశల్లో నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏమైనా బయటపడతామా అని ఒక అలాంటి ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్లు అని ఉంది. అంటే 44 లక్షల మందికి పెన్షన్ ఇవాళ ఇస్తున్నారు. 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. 44 లక్షల మంది పెన్షన్లను ఇస్తున్నప్పుడు వాళ్ళకు టైం ప్రకారంగా పెన్షన్ రావట్లేదు, మేము ఇస్తామని చెప్పేసి ఫస్ట్కు ఇవ్వాల్సింది పోయి 44 లక్షల తర్వాత ఇంకా అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, మేము వాళ్ళకి ఇస్తున్నామని వాళ్ళ దగ్గర దరఖాస్తులు తోరి ఈ 44 లక్షల మందికి పెన్షన్ ఇచ్చుంటే అదొక పద్ధతికి కనపడేది. కానీ 44 లక్షల మంది ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోండి అంటే దాని అర్థం ఏంటి? చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు మేము పొందుతున్న వాళ్ళం మళ్ళీ అప్లై చేసుకోవాలా వద్దా, చేసుకోవాలని చాలా వరకు కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉన్నమాట వాస్తవం. కానీ అదే సమయంలో చేసుకోవాలని వీళ్ళ పాయింట్ అదేంటంటే, ఇప్పటిదాకా ఉన్న పథకాన్ని కొనసాగిస్తే పథకం పెట్టిన వాళ్ళకి అక్కడ గుడ్ విల్ పోతుందో, ఇది మా పథకం అనిపించుకోవాలి అంటే నీ పథకం అనిపించుకోవడం కోసం జనాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారా అనేది ప్రజల్లో కనపడుతుంది. నేను లేకపోతే ఏ గవర్నమెంట్ కూడా వచ్చి రాని వారం 10 రోజులలో ఇంత వ్యతిరేకత ఎలా వస్తుంది? వెనకటి రోజులలో నేను పల్లీలు పండించే రోజులలో చూసిన, చెప్పులు లైన్లో పెట్టేసి క్యూలో నిలబడలేక చెప్పులు లైన్లో పెట్టి వేరుశనగ విత్తనాల కోసం పోతే ఆ లైన్లోనే ఒక అతను చనిపోయిన విషయాన్ని కూడా మనం గతంలో చూసాం. మళ్ళీ అది కనపడ్డది ఇప్పుడు ఆ చెప్పుల లైన్లో పడి చూస్తూ ఉంటే. నేను అనేది ఏంటంటే ఒక స్పష్టత, ఈ వేదిక నుంచి నాకు కూడా స్పష్టత కనపడలేదు, ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకటి, వస్తున్న పెన్షన్లకు మళ్ళా దరఖాస్తులు ఎందుకు అనే విషయాన్ని నువ్వు స్పష్టంగా చెప్పాలి. లేదు, పెన్షన్లలో అక్రమాలు ఉన్నాయి, పెన్షన్లలో అనర్హులకు వస్తున్నాయని నీకు అనుమానం ఉంటే నువ్వు ఎంక్వైరీ చేయొచ్చు, అధికారులతోనే ఎంక్వైరీ చేయించు, ఆ కార్డులను ఎంక్వైరీ చేయించు. అలా వదిలేసి అధికారి ఇంటికి పోయి ఎంక్వైరీ చేస్తాడు అప్పుడు. కాబట్టి అతను అధికారి దగ్గరకు వచ్చి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఇప్పుడు ఒకటి ఆందోళన, 2 బ్లాకులలో దరఖాస్తులు కొనుక్కోవడం, 3 కూలికి పోయి, నువ్వేదైతే తెల్ల రేషన్ కార్డులు అంటున్నావో రోజువారీ కూలికి పోయే వ్యక్తి ఆ రోజు కూలి మానుకొని వచ్చి క్యూలో నిలబడాలి. ఆ రోజు క్యూలోనే అంటే నువ్వు 1 కోటి మందికి కనుక నువ్వు దరఖాస్తులు తీసుకుంటున్నావు అంటే 1 కోటి మందికి 1 కోటి పని దినాలు నువ్వు ఆ రోజు వేస్ట్ చేస్తున్నావు. దానికి బ్లాక్లో డబ్బులు పెడుతున్నారు. దానికి బదులు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మామూలుగా కాదు. చంటి పిల్లని భుజాన్ని వేసుకొని వచ్చి ఒక అమ్మాయి లైన్లో నిలబడుతూ ఉంటే దీన్ని నేను అనేది ఇప్పటికి కూడా ప్రభుత్వం కొద్దిగా అధ్యయనం చేసి, అంటే ఉన్నట్టుగా కొనసాగం చేసి అధ్యయనం చేసి దాన్ని మార్పులు చేస్తే బాగుండు. నువ్వు అధ్యయనం పేరిట ఆ రోజు డైలాగ్ ఏంటి, ఎన్నికలకు ముందేంటి, మీరు రైతు బంధు ఇవాళ తీసుకుంటే 10,000 వస్తుంది, ఎన్నికలు అయినాక తీసుకుంటే 15,000 వస్తుంది. ఏది 15,000? అయితే నిన్న రైతు భరోసా గురించి కొంతమంది నాకు కూడా ఫోన్లు చేశారు. రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు రేషన్ కార్డు క్రైటీరియా కాబట్టి మరి ఇంట్లో ఒకటి రేషన్ కార్డు ఉంటుంది, భార్యాభర్తలు దాంట్లో ఉంటారు.
భార్యాభర్తలకు వేరు వేరు భూములు మన వేరు వేరే ఉంటాయి, 2 ఎకరాలు 2 ఎకరాలని. మరి రేషన్ కార్డు ఒకటైనప్పుడు మాకు ఒకటే అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఆ రైతు భరోసాకు మరి మీ ఇద్దరం పేర్లు రాసుకోవాలా, మళ్ళీ ఎట్లా, మళ్ళీ ఇంకో ఫామ్ ఇస్తారా లేదా అని చాలా డౌట్స్ ఇంకా కూడా ఉన్నాయి. ఫామ్ ఇచ్చే వాళ్ళకే డౌట్ ఉంది. నువ్వు అనుకుంటావు ఫామ్ ఇచ్చే వాళ్ళకి డౌట్ అని, కానీ అసలు పథకం ఇచ్చే వాళ్ళకే డౌట్ ఉంది. ఇంకా అసలు ప్రభుత్వంలోనే ఆ క్లారిటీ లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇవాళ ఎందుకంటే ఒక మంచి సామెత ఉండేది, పంచపాండవులు మంచం కోళ్ళ వాళ్ళే ముగ్గురు చూడబెట్టి 2 రోజులు పెట్టి ఒకటి రాసినట్టు ఉంటుంది అనమాట. అంటే పథకాలు అందరికని చెప్తూ ఒకటి ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధు ఉంది, 5 ఎకరాలు దాటితే రాదు అంటే 4 ఎకరాల వరకు వస్తుంది, 4 ఎకరాల వాళ్ళకి వస్తుంది, కానీ ఐటీ కడితే రాదు. నువ్వు ఐటీ కడితే వస్తుంది, నువ్వు ఇంట్లో సొంత ఇల్లు ఉంటే రాదు. అంటే నీ పథకాన్ని అలా ఇలా తీసి కుటుంబానికి ఒక్క ఫామ్ ఇస్తారా, కుటుంబానికి ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది ఇచ్చుడా? ఇక్కడ పాయింట్ ఏంటి, 5 ఎకరాల లోపున వాళ్ళు అందరికీ ఫామ్ ఇస్తాం అంటున్నారు. ఇక్కడ 5 ఎకరాల ఉన్న వాళ్ళకి ఫామ్ ఇస్తారు, కానీ భర్త ఐటీ కట్టినా సరే భార్యకు రాదు. మళ్ళీ ఇక్కడ అంటే కన్ఫ్యూజన్ ప్రభుత్వంలో ఉన్నది, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మేమే ఇస్తున్నాం, ఏదో ఇస్తున్నాం అనే ఆశలు చూపెడుతున్నారు. అంటే అర్జెంటుగా ఒక కాలువ అడ్డం వస్తే కట్టెమే వేసుకొని దాటిపోయినట్టు ప్రయత్నం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వరకు. తప్ప నేననేది ఏంటంటే ఉన్నట్టుగా కొనసాగిస్తూ నువ్వేం చేయదలుచుకుంటావు మార్పును అధ్యయనం చేసి ఆ మార్పును తీసుకొచ్చి పెట్టేసి నువ్వు మార్చు, ఇంతకంటే మంచిగా ఆ పథకాన్ని అమలు చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు, ప్రతిపక్షం స్వాగతిస్తుంది, ఎవరైనా స్వాగతిస్తారు. అలా కాకుండా నువ్వు రైతు బంధుని ఇప్పటిదాకా ఆపేసి ఇప్పుడు యాసంగి ఎన్ని రోజులు ఉంటుందండి, డిసెంబర్ అయిపోతూ ఉంది. నువ్వు రైతు భరోసాకు రైతు బంధు ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఎరువులేంటి, వాడు ఏం కొనుక్కోవాలి, వాడు ఏం చేయాలి? అంటే రైతు బంధు అనేది ఎన్నికలకు ముందు ఏమో ఇచ్చేదాన్ని రాకుండా ఆపారు, అయిపోయినాక ఇస్తామన్నారు, ఇలా రైతు అందలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక మాట ప్రకటించాడు, సచ్చినోనికి విలువ కడతారా అంటే రైతు బీమా లేదు అని అర్థం. సచ్చినోనికి విలువ కడతారా మీరు, చచ్చినాక డబ్బులు ఇస్తారా మీరు అని మొదలు పెడితే అర్థం ఏంటి? రైతు బీమా కూడా లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సంక్షేమ పథకాలు లేవు, అన్నీ కూడా మీకు డిలీట్ చేయడానికి అవకాశం రావట్లేదు. కాబట్టి డిలే చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు తప్ప పథకాలు అనేటివి రావు అనేది ప్రజల్లో చాలా పెద్దగా అనుమానం ఉంది. ప్రభుత్వం ఒకటి ఇప్పటిదాకా కొనసాగించాలి, కొత్త వాటికి దరఖాస్తులు కోరాలి, నువ్వేం మార్చదలుచుకుని అధ్యయనం చేసి ప్రజల్లో పెట్టాలి. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, ఒక ప్రభుత్వంగా ఏర్పడినప్పుడు డెఫినెట్గా ఒక కొన్ని క్రైటీరియాలు పెట్టుకోవాలి, ఎంతమందికి ఇవ్వాలి ఏంటనేది ఉంటే ఆల్రెడీ గత ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలను కొనసాగిస్తూనే వారు అన్నట్టుగా కొత్తగా మేము వీటికి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం అనేది ఏదో ఒకటి చేయాల్సి ఉండే. కానీ వాళ్ళ ఆల్రెడీ లబ్ధి పొందుతున్న వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, టోటల్గా ప్రజలంతా కూడా గందరగోళం ఉన్నారు. కాబట్టి ఆ గందరగోళానికి తెరదించే విధంగా సందేహాలు ఎట్లా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ అంటే స్పష్టంగా మొట్టమొదటి ఏంటంటే పరిపాలించే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనందరికీ ముఖ్యమంత్రి ఆయనకే స్పష్టత లేదు. అంటే ఎట్లా పరిపాలించాలి, నేను ఏం చేయాలనేది ఆయనకే స్పష్టత లేదు. అంటే అధికారంలోకి రావడం కోసం మాత్రమే వాళ్ళు అన్నీ చెప్పారు తప్ప, ఎందుకంటే దాని తర్వాత దాని ప్రాక్టికాలిటీ ఎట్లుంటుంది అనేది వాళ్ళు అంచనా వేయలేదు. దానికి ఒకే ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఈరోజు ప్రగతి భవన్ దగ్గర ఏదైతే ఉందో వారం రోజులు మేము రోజు అప్లికేషన్లు తీసుకుని ప్రజా దర్బార్ ఉంటుంది అని చెప్పిండ్రు స్పష్టంగా. కానీ ఆ ప్రజా దర్బార్ అని చెప్పి ఏం చేసిండ్రు, వారం రోజుల్లో తీసుకొచ్చి 2 రోజుల దాకా ఇచ్చేసిండ్రు. ఒకటే వారం రోజులు 20 రోజులలోనే. అంటే నేను ఏమంటున్నా, వాళ్ళు చెప్పినది ఏవి దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించకుండా వాళ్ళు హామీలు ఇచ్చుకుంటూ పోయినరు. దాన్ని ఇప్పుడు అన్న గారు చెప్పినట్టు పెన్షన్లు ఉన్నాయి, 44 లక్షల పెద్దవాళ్ళ పెన్షన్లు ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. అవి ఏంది ఇప్పుడు 4,000 ఇస్తా అన్నారు, ఎట్లా ఇస్తావు 4,000? పైసలు లేవు అని ఎట్లా అంటుండు? అంటే నేను ఏమంటున్నా, టోటల్గా వాళ్ళు చెప్పిన ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే కన్సర్న్ దాని మీద వాటి కన్సర్న్ లేదు. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగ భృతి 4,000 ఇస్తాను, ఇవన్నీ 9 తారీఖు సంతకం పెడతా అన్నాడు. ఇప్పుడు ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఏ ముఖ్యమంత్రి అయితే ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుందో ఆ రోజు నుంచే అమలు అవుతాయి అని చెప్పుకొచ్చిండు. ఈరోజు రైతు బంధు రాకపోయే అన్నగారు చెప్పినట్టు, ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ రాకపోయే, రెగ్యులర్ స్కీమ్లు, ఆన్గోయింగ్ స్కీమ్లు. అంటే నేను ఏమంటున్నా, వాళ్లకు ఒక స్పష్టమైన పరిపాలన మీద, ప్రజల మీద ఒక క్లారిటీ లేకనే అమలు కానీ హామీలు ఇచ్చి వాళ్ళు ప్రజలకు ఆశ పెట్టిండ్రు. వచ్చి ప్రజలు కూడా ఏమనుకున్నారంటే, అరే మాకు మేము అమలు చేయడం కోసమే కదా ఇదంతా చేసేది అంటున్నారు. అమలు చేస్తాం కాబట్టి ఈ ప్రొసీజర్ మేము స్టార్ట్ చేసినాము, ఆ ఫామ్స్ ప్రజలకు ఇస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. నేను ఏమంటున్నారు రాజేష్ గారు, ఇప్పుడు అదే గవర్నమెంట్ ఆఫీసర్లు ఇక్కడ ఎమ్మెల్యేలు మారిండ్రు, ప్రభుత్వం మారింది, అదే విఆర్ఓలు, అదే ఎంఆర్ఓలు, అదే ఆర్డీఓలు, అదే కలెక్టర్లు, అదే సెక్రటరీలు, వాళ్ళు ఏం మారలే కదా, వాళ్ళే కదా చేసిన పనిని. ఇప్పుడు డాక్యుమెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి కదా, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ కదా. ఇప్పుడు కేసీఆర్ గారో మీరో నేనో పట్టుకపోయేది లేదు, అది ప్రభుత్వం నుంచి పోయినంత మాత్రాన.
మొత్తం వ్యవస్థ అంతా అక్కడే ఉంది. ఆ వ్యవస్థ మీదనే నువ్వు వచ్చినావు అంతే తప్పించి ఇంకో కొత్త వ్యవస్థ నిర్మించవలసిన అవసరం లేదు. కాబట్టి ఉన్న స్కీమ్స్ను ఉన్న పథకాలను నువ్వు ప్రాక్టికల్గా ఆన్గోయింగ్ చేయకుండా నువ్వు కొత్తది తీసుకొచ్చేందంటే అన్నగారు చెప్పినట్టు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇదంతా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఐటీ అన్నారు, మీరు ఐటీ అంటే ఎంత దుర్మార్గం అంటే ఐటీ కట్టిన వాళ్ళకు ఏ స్కీమ్ రాదంటే ఈరోజు తెలంగాణలో ఇల్లు కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా 0 ఐటీ అయినా ఫైల్ చేయాలి. నువ్వు 0 ఐటీ ఫైల్ చేస్తేనే నీకు బండి లోన్ వస్తుంది, కార్ లోన్ వస్తుంది, లేదా ఇల్లు లోన్ వస్తుంది. నువ్వు ఇంతకుముందు గత 10 ఏళ్ళ క్రితము ఒక్కరికే ఉండే, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఐటీ 0 సబ్మిట్ చేయాలి. చేయని పక్షంలో ఏమైతే అంటే వీళ్ళకి లోన్ రాదు. లోన్ కోసమైనా వీళ్ళిద్దరు భార్య భర్తలు ఈరోజు చాలా వరకు దాదాపు 70% వరకు నీకు ఐటీ ఫైల్ చేసిన పరిస్థితి. ఈ ఐటీ ఫైల్ ఏడికి లింక్ అవుతుంది, నీకు పాన్ కార్డుకి లింక్ అవుతుంది, పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అవుతుంది. నీ ఆధార్ కార్డు ఇప్పుడు నువ్వు రాదు అంటే ఎట్లయితుంది అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళు మ్యాక్సిమం మొత్తం కట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఇదంతా వ్యవస్థ కూడా ఎట్లుందంటే వాళ్ళకు ఒక ప్రభుత్వాన్ని ఎట్లా పరిపాలించాలి, ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలకు ఎట్లాంటి పథకాలు ఇవ్వాలి, ఒక లక్ష్యం లేకుండా ఒక అనుభవం లేకుండా వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఇట్లే ఉంటుందని నాకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన నిన్న మాటలు కూడా అంటే ఆయన దర్పణం ఇంకా ముఖ్యమంత్రి దర్పణం రాదు, వెంటాడుతా అంటే నేనేమంటున్నా అంటే ఆ ఆలోచన విధానమే లేదు. ప్రజలను ఎట్లా కన్సర్న్ తీసుకోవాలి, ప్రజలను ఎట్లా అద్భుతంగా ఆయన గెలిపించిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చినప్పుడు పరిపాలించే ఆలోచనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వస్తలేదు. సో కాబట్టి ఇది ఆయన ఇంకా పరిపక్వత చెందాల్సిన అవసరం ఉంది. పరిపక్వత లేకుండా ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు, పరిపాలిస్తున్నాడు, అన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పుల ఫోటోలు ఎప్పుడో నేను 14 కంటే ముందు చూసినాం మనం. ఏది అన్న చెప్పిన ఎరువుల కోసము, కరెంటు కోసము, ఇంకా రకరకాలు ఉంటాయి అన్నట్టు. వాటి కోసము చెప్పులు పెట్టి తువాలలు వేసి కట్టెలు పెట్టి పోయిన రోజుల నుంచి మళ్ళీ అదే ఫోటో మళ్ళీ ఈరోజు మనకు దర్పణం ఇచ్చింది. అందుగురించి ఒక మాట చెప్పి ముగిస్తా. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, చాలా మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరప్షన్లో వస్తారు, కార్యకర్తలే కరప్షన్ చేయడానికి రెడీ అవుతారు, పైరోకార్లు తయారవుతారు. ఇప్పుడు పైరోకార్లు 100 రూపాయల ఫామ్ అమ్ముతారని పేపర్లు రాసిండ్రు. అది మళ్ళీ మొదలైంది ఇప్పుడు. రైట్. రామచంద్రరావు గారు, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా అంటే దాంట్లో ఉన్నటువంటి అన్ని వేరు అంశాల్లో ఇల్లు ఎవరికి ఇస్తారనేది ఒక దానికి కూడా చాలా సవాళ్లతో కూడుకున్నటువంటి ఆ ఫిల్టరింగ్ అనేది చాలా కష్టం అనేది ఒకటి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గృహలక్ష్మి పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి 15.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పారు, జాగా లేని వాళ్ళకి ఇళ్ళ జాగా ఇచ్చి మరీ 5 లక్షలు ఇస్తామని చెప్తారు. సో ఇది దీన్ని ఎట్లా గ్రౌండ్ చేయగలుగుతారు అనేది కొన్ని ప్రశ్నలు. తెలంగాణలో సామెత ఉంటుంది, ఏనోడు పెట్టనోడు 2 పోగులు ఎత్తుకుంటాడట. అంటే మేక మాంసం కోసుకున్నప్పుడు తల ఒక పోగు వేసుకుంటే డబ్బులు ఎగ్గొడతాడు, ఎత్తెత్తర ఇంకో పోగు ఎత్తి అడిగిపోతా అంటాడు. అడిగాడు కదా సచ్చి, అందుకే 2 ఎత్తుకుంటాడు. అట్లా హామీలు ఇచ్చేశారు వీళ్ళు. హామీలు ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు అంటే ఈ 2 డబుల్ బెడ్రూమ్లు ఎందుకు, ఇళ్ల స్థలం ఉన్నోనికి 5 లక్షల రూపాయలు ఇస్తే వాడే కట్టుకునేవాడు కదా అని విమర్శ పెట్టారు ఆ రోజుల్లో. మరి ఎందుకని ఇప్పుడు అదే పద్ధతిలో నువ్వు ఏదైతే గృహలక్ష్మి పథకం కొనసాగిస్తూ, గృహలక్ష్మి పథకం అని కాకపోతే నువ్వు మహాలక్ష్మి పథకం అని పెట్టు, అదే పథకాన్ని కొనసాగించు. నువ్వు ఏ పథకం పెడతావో పెట్టు, పేరు పెట్టుకోవడానికి ఏముంది, కానీ అది కొనసాగించాలి కదా. అది కొనసాగించకపోతే నువ్వు ఇందిరమ్మ ఇండ్లు అన్నావు. నీ లెక్క ప్రకారమే ఆ రోజుల్లోనే మేము 50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు అన్నారు. 50 లక్షల ఇండ్లు అప్పుడు ఇచ్చుండి డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు ఇచ్చుంటే అసలు ఇల్లు లేనివాడు ప్రపంచం మన తెలంగాణలో ఉండకూడదు. మరి అలాంటప్పుడు మళ్ళీ నువ్వు కొత్తగా తీసుకొస్తున్నావు. ఆ రోజుల్లో ఇచ్చి మేము ఇందిరమ్మ ఇల్లు అన్నప్పుడు నువ్వు ఇందిరమ్మ ఇల్లు అనేదాన్ని నువ్వు ఏదైనా సరే ఒక నామ్స్ నువ్వేం తయారు చేసావు అంటే ఉన్న పథకాన్ని ఏం చేస్తావు, కొత్త పథకాన్ని ఎలా అమలు చేస్తావు, దీంతో క్లారిటీ రావాలి. నువ్వు ఏ పథకాన్ని తీసుకో. ఇప్పుడు మనం బయలుదేరినప్పుడు ఏ బండి ఎక్కాలన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలి. నువ్వు దానికి ఏం చెప్తున్నారు సూత్రం, పైన గవర్నమెంట్ మొత్తం పైసలు లేకుండా చేసింది, పైసలు లేవు ఇప్పుడు అనేది. అంటే పైసలు రాత్రి లేకుండా పోవు. నేను అనేది ఏంటి, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూ అయిందనుకో నీకు రైతు బంధు పడేదిగా, ఇదే కంటిన్యూ అయిందనుకో నీకు రైతు బీమా అమలయ్యేది. మరి ఇవన్నీ పథకాలు అమలు కావడానికి ఆ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీ దగ్గర ఎందుకు ఉండవు అంటే ఇక్కడ పాయింట్. స్వయంగా ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, నేను లంకె బిందులనే కావచ్చు అనుకోని మేము వస్తే ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. ఒక్కటి అక్కడ జరుగుతుంది ఏంటంటే అబ్బా నీకు సరే నీ సబ్జెక్టు డివేట్ అవుతున్నానేమో కానీ ఆ ఖాళీ కుండలు ఉన్నాయని రకరకాల అసెంబ్లీలో మొన్న మాట్లాడిన మాటలు చూస్తే తెలంగాణని ప్రపంచ పటంలో అవమానాల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ అనేది ఒక బీడుబడ్డ ప్రాంతం అన్న దానికి ప్రచారం చేస్తాం. తెలంగాణ అనేది ఇలా భారతదేశంలో నెంబర్ 1గా ఎదుగుతున్న దశలో ఎగ్జాంపుల్ అబ్బా మనం కనీసం ధాన్యం చేస్తే పంజాబ్ తర్వాత చెప్పుకోదగ్గ రాష్ట్రం లేదు మనకి.
కానీ ఇవాళ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఉత్పత్తి చేసే పంపిస్తున్న దశకు ఎదిగిన తర్వాత నువ్వు దాన్ని గర్వంగా చెప్పుకో. అవును, నువ్వు గర్వంగా చెప్పుకో. ఇప్పుడు నేను నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు బట్టి ఒక వస్తువు కొనేసిన, ఇక నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవన్నా, నాకు కొన్న వస్తువు ఎటుపోద్ది, మరి నేను కొన్న వస్తువు ఎటుపోద్ది అంటే అక్కడ అర్థం ఏంటి అంటే నా దగ్గర లిక్విడ్ లేదు కాబట్టి, అంటే ఏది కొనకుండా ఏది పెరగకుండా అభివృద్ధి లేకుండా డబ్బులు రోడ్ల మీద పట్టుకొని తిరుగుతారా ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పెద్ద లోపం ఏంటంటే రాజేష్ గారు, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వచ్చిన వ్యక్తి కాడు. ఆయన రేషన్ కార్డుల మీద పోరాటం చేసింది లేదు, ఆయన ఇళ్ల స్థలాల మీద పోరాటం చేసింది లేదు, ఆయన రైతు బంధు కోసం పోరాటం చేసింది లేదు, పోనీ రైతుల యొక్క గిట్టుబాటు ధర కోసం చేసింది లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఈ గిట్టుబాటు ధరకు ఈ మద్దతు ధర ప్రకటించండి అని చెప్పి ఒక దరఖాస్తు ఇచ్చింది లేదు. అంటే ప్రజా సమస్యలు ఏదీ తెలియని ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ ఎమ్మటున్న వాళ్ళను తొక్కుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలు తొందరగా తెలవవు. అందుకని నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి కాకపోతే ఎమ్మటున్న మంత్రులు ఉన్నారు, ఎస్ ఆ పథకాల గురించి చెప్పండి, నామ్స్ చెప్పండి, తొందరగా అధ్యయనం చేయండి, ప్రకటించండి, ఆ ప్రజల్ని క్యూలో నిలబెట్టే దశ నుంచి మార్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైతే ప్రజల నుంచి చాలా వరకు డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం ఇంత దూసుకెళ్తున్నటువంటి ఈ సమయంలో, ఆన్లైన్లో అవకాశం ఉన్నటువంటి ఈ సమయంలో ప్రజలు మొత్తం మళ్ళీ రోడ్లపై నిలబెట్టడం ఏంటి అనేది ఒక ప్రశ్నలు అన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్, ఆ ప్రశ్నలు కూడా బట్ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తే కనుక ఈ రోడ్లపైకి వచ్చి నిలబడేది ఉండదు. ఇందాక వారు ప్రస్తావించినట్టుగా కూలీకి వెళ్ళే వాళ్ళు కూలీకి వెళ్లకుండా ఆగి ఆ కూలీ జడగొట్టుకోవాల్సిన పని లేదు, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లా చేయనుండే కదా, ఎందుకు చేయలేకపోయింది? చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఆయన నిజంగా కూడా ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయలే. ఆయన ముఖ్యమంత్రి కోసమే పోరాటం చేసుకొని వచ్చిండు. ఎప్పుడు కూడా ఆయన అంటే నేను అనకూడదు కానీ ఆయన మ్యానిపులేట్ చేసి లీడర్ అయ్యింది, కానీ ప్రజల నుంచి వచ్చి ఎక్కడ రాలేదు. కాబట్టి ఈరోజు ప్రజలకు ఎట్లాంటి పరిపాలన ఇవ్వాలి, ఎట్లాంటి పథకాలను తీసుకుపోవాలనేది అది ఎప్పుడు కూడా ఆలోచన లేదు. అంటే మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక మాట గుర్తు చేశారు, వీటికి మేము లంకా బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి వాట్ ఈస్ ద నాన్సెన్స్, యు ఆర్ నాట్ ఈస్ కామన్ మ్యాన్ కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి 3.5 కోట్ల ప్రజలకు ఒక ముఖ్యమంత్రివి. నువ్వు ఆ స్థాయిలో కూర్చొని అలా మాట్లాడడం అంటే ఏమి ఇండికేషన్ ఇస్తున్నావు, నువ్వు ఎటువైపు తీసుకుపోతున్నావు ఈ తెలంగాణను? కాబట్టి కనీసం ఆ పక్కనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన మొత్తము రాజకీయాల నుండి వచ్చిండు, బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వాళ్ళన్నా ఆయనను కరెక్షన్ చేసే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు అద్భుతంగా 44 లక్షల మందికి ఏదైతే అంటే ముఖ్యమంత్రి గారిని నేను అంటే ఇక్కడ ఉండి మాట్లాడకూడదు చెప్తున్నా, కానీ ఆ రోజు గోకెటోడు లేడు, నాకెటోడు లేడు, ఎవడు అడిగేటోడు లేడు, దరఖాస్తు పెట్టుకునేటోడు లేడు, ఎవ్వని పైసలు వానికి పడ్డాయి. నాకు 13 గుంటలు ఉంది ఒక పొలం శిల్క, ఆ 13 గుంటలకు పైసలు పడ్డాయి నాకు. అంటే అప్పుడు నేను చెప్తున్నా స్పష్టంగా, అంటే ఎవ్వని లెక్క నాకు ఎప్పుడు అప్లికేషన్ ఫామ్ పెట్టుకోలేదు, జస్ట్ ఆధార్ కార్డు నేను అప్లికేషన్ ఒక్కసారి అయిపోయింది, మళ్ళీ దాని జోలికి కూడా పోయేది లేదు. అదేవిధంగా పెన్షన్ అంతే. అంటే ఏది కూడా ఆన్లైన్ వచ్చి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఈరోజు నువ్వు చెప్పులు పెట్టి ఏ రాష్ట్రాన్ని నువ్వు చూపెట్టదలుచుకున్నావు అంటే ఒక బీహార్ లెక్క, ఒక ఛత్తీస్గఢ్ లెక్క, ఒక జార్ఖండ్ లెక్క, ఒడిశా లెక్క నువ్వు చూపెట్టదలుచుకున్నావు. మళ్ళా ఈ ఫోటో దాదాపు ఈ అన్ని ఏ పేపర్లలో మీరు 10 ఏళ్ళు దుర్బిన్ పెట్టి వెతికినా దొరకదు. చెప్పులు పెట్టి ఉన్న ఫోటో దొరకదు మీకు, అసలే దుర్బిన్ పెట్టినా దొరకదు. మీరు మొత్తం లైబ్రరీలో చెక్ చేసిన. కానీ ఈరోజు అది ఆ స్థితి ఎందుకు తీసుకొస్తుందంటే ఆయనకు ఒక అవగాహన లేదు, ప్రజల మీద అవగాహన లేదు, ప్రజా సమస్యల మీద అవగాహన లేదు. కాబట్టి ఇంకో సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే అని ఇంటింటి సర్వే చేశారు. అప్పుడు ప్రజలెవరూ రోడ్ల మీదకి రాలేదు, అధికార యంత్రాంగాన్ని ఇళ్లలోకి పంపించి పూర్తి డేటా తీసుకున్నారు. అట్లా చేయొచ్చు కదా, ఒకవేళ చేస్తే అనేది చేయొచ్చు. ఆ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది. నేనేమంటున్నా రాజేష్ గారు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అదే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అదే ఐపీఎస్లు ఉన్నారు, అదే ఎంఆర్ఓలు ఉన్నారు, అదే ఆర్డీఓలు ఉన్నారు. నీకు డేటా ఉంది, సిస్టమ్ ఉంది. జస్ట్ నువ్వు ట్యాంకు దగ్గర నుంచి నల్లా ఎట్లా వదులుతావు నువ్వు అల్లనే అంతే. ఇప్పుడు ఆయన భాషలో చెప్పాలంటే గుంపు మేసిరి పని, ఆయన నల్లా వదలడమే. ఆయన అన్నాడుగా గుంపు మేసిరి పని. ట్యాంకులో నీళ్ళు వస్తాయి, ఆ ట్యాంకులో నీళ్ళు వదిలితే ఎవరి ఇంట్లో ఎన్ని పడాలి, ఎవరికి రైతు బంధు పడాలి, ఎవరికి పింఛన్ రావాలి, ఎవరికి కళ్యాణ లక్ష్యం రావాలి, ఎవరికి ఏమి రావాలనేది గతంలో ప్రభుత్వం చేసి పెట్టింది స్పష్టంగా. నువ్వు ఆడ కూర్చొని గుంపు మేసిరి పని చేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆయన అది చేస్తలేడు, మళ్ళీ పైపులను బలగొట్టి మళ్ళీ వేస్తానంటాడు. ఇప్పుడు అది వచ్చిన సాగు చూడు, పైపులను బలగొడితే మళ్ళీ ఎవరింట్లో లొల్లి పెట్టాలి. ఇదంతా రోడ్డు మీదకి వచ్చింది అదే లొల్లి. కేసీఆర్ గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు చాలా మీటింగ్లలో, ప్రజలు అర్థం కాంగ్రెస్ వస్తే కరప్షన్ అవుతుంది, కాంగ్రెస్ వస్తే పైరోకారీలు తయారవుతారు. ఇప్పుడు చూడండి, మీరు అన్ని పేపర్లలో 100 రూపాయలకు ఫామ్ అమ్ముకుంటారు.
నేనేమంటున్నానంటే ఇదంతా కూడా మళ్ళీ కార్యకర్తలను యాక్టివేట్ చేసి పైరోకార్లు తయారు చేసే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ పక్కన ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ఆయన గైడ్ చేయాలి. ఇప్పుడు ఆయన పాపం ఏంటంటే పరిపాలన మీద అవగాహన లేదు, ఎన్నడూ ప్రభుత్వంలో లేడు, ఎప్పుడు అపోజిషన్ లేడు, అపోజిషన్ అంటే ప్రజల వైపున లేడు. ఆయన అధికారం కోసమే ఆయన జమ్మిక్కులు చేసుకుంటా వచ్చిండు. ఇప్పుడు ఆయన పరిపాలించమని ఇచ్చిండ్రు. ఎట్లా పరిపాలిస్తారు అంటే ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం కూడా దీంట్లో బాధ్యులే. ఎందుకంటే వాళ్ళు ఒక నాయకుడిని ఇంతకుముందు పరిపాలించి కొంత అనుభవం ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయకుండా ఈరోజు షార్ట్ కట్లు వచ్చిన ముంగం పెడితే ఈరోజు ఇట్లే ఉంటుంది, లెక్క బిందుల కథ ఉంటుంది, గుంపు మేసరి పంతోడు. ఇప్పటికైనా నేను ఏమంటున్నా, మన అందరికీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కాదన్నా అవునన్నా కూడా ఇప్పటికైనా ఆయన రివోవ్ అయి ఆయన అద్భుతంగా పరిపాలించే ప్రయత్నం చేయకపోతే మాత్రం ప్రజలు చాలా సఫర్ అవుతారు. ఆయనకి ఏం కాదు, మ్యాండేటరీగా ఇచ్చిండ్రు, ప్రజలు ఆగమవుతారు. ఇప్పుడు అన్న ఒక చాలా అద్భుతమైన మాట చెప్పారు, కోటి పని దినాలు పోతున్నాయి. కోటి పని దినాలు అంటే నువ్వు ఒక్కరోజు నా కూలి కావచ్చు, కోటి పని దినాలు పోతున్నాయి అంటే కోటి రోజుల పైసలు పోతున్నాయి. అర్థమవుతుందా? అంటే నేను అది ఆలోచించకుండా, అంటే ఒక ముఖ్యమంత్రి గారికి అంత పరిపక్వత ఉండాలి, అంత మెచ్యూరిటీనెస్ ఉండాలి. కానీ ఆ మెచ్యూరిటీనెస్ అనిపిస్తలేదు. ఒక ఆన్లైన్ విధానాన్ని అనుసరించవచ్చు, లేదంటే మాన్యువల్గానే చేయాలంటే అధికార యంత్రాంగాన్ని ఇళ్లలోకి పంపించవచ్చు. ఇది సమగ్ర కుటుంబ సర్వే తరహాలో ఏది ప్రభుత్వం కొత్తగా వాళ్ళ దగ్గర కూడా డేటా కొత్తగా మేము కూడా ఉంచుకోవాలి అనుకుంటే కనుక. బట్ ఇవాళ మొత్తం ప్రజలంతా రోడ్ల మీద తీసుకురావడం ఏంటి అనేది అందరిలో కూడా ప్రజలు 10 ఏళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, సింపుల్గా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వాటి చదువురాని వాళ్ళు కూడా పోయి చేయించుకునే దశకి ఎదుగున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా వాళ్ళకు కంటిన్యూ అవుతున్నది ఏంటి, మీ సేవ కాడికి పోయి అది ఆన్లైన్ చేయమంటే చేసుకునే దశకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు అట్లా అలవాటైన ప్రజల్ని ఒకేసారిగా రోడ్డు మీద తెచ్చినట్టు అయింది. ఇప్పుడు ఒకేసారి రోడ్డు మీద తెచ్చేసరికి వాళ్ళు పడరాని బాధలు పడుతున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలకు ఒకటే దరఖాస్తా, ఇంట్లో నువ్వు ఇంతకుముందు అన్నట్టు ఒక ఇంట్లో 5 ఉంటే 5 దరఖాస్తులా. ఈ డౌట్ అనేది ప్రజల్లో ఉంటే క్లారిటీ చేయొచ్చు. అసలు క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర ఉన్నది, ప్లస్ అసలు ప్రభుత్వం దగ్గరనే ఉన్నది. అంటే ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఎంతవరకు ఒక కలెక్టెడ్గా కూర్చొని నిర్ణయం చేసే దశలో ప్రభుత్వం లేదు. ఉదాహరణకు మోడీని కలవడానికి ముఖ్యమంత్రి పోతే మళ్ళీ డిప్యూటీ ముఖ్యమంత్రి పోకపోతే ఎట్లా అనే దశలో అప్పటిదాకున్న కాంగ్రెస్ లీడర్ల టీం లీడర్లు మళ్ళీ బట్టిని పంపించారు. యాక్చువల్గా ఆ రోజు ఆయన ఖమ్మం పోవాల్సిన వాడు, ఖమ్మం ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఢిల్లీ ప్రోగ్రామ్ పంపారు, అంటే ఫోర్స్గా. దానికి కారణం ఏంటి, వాళ్ళు ఒకరి మీదనే ఒకరికి నమ్మకాలు లేని స్థితికి నెట్టబడ్డారు. సరే వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం కథ, ప్రభుత్వం ఉంటుందా ఉండదా అదంతా తర్వాత విషయం. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పాలన చేయండి. నువ్వు ప్రజాపాలన అంటున్నావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన కావాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే పాలన కావాలి. ఎగ్జాంపుల్ నేనేనండి. నా ఆలోచన ఎలా ఉంది, ఒక రైతుగా నేను నాకు రైతు బంధు వస్తుంది కాబట్టి నేను పెట్టుబడి మరొక చోట ఎక్కడ మాట్లాడుకోలే, ఎక్కడ నేను వడ్డీకు సొప్పుకు తెచ్చుకోవటము, గతంలోగా నేను మళ్ళీ పంట అమ్మినప్పుడు మీకే ఇస్తాను మార్కెట్ కమిషన్ ఏజెంట్ దగ్గర అప్పు తెచ్చుకోవటము, ఏదో ఒకటి చేసి ఉండేవాడిని నేను. నాకేమైంది, రైతు బంధు వస్తుంది కదా అని నేను ఎక్కడ అప్పు తీసుకోలేదు. రైతు బంధు రాక ఇప్పటికి నెల అయిపోయింది, వేయాల్సింది ఇప్పటిదాకా, ఇక ముందే వస్తుందో తెలియదు. ఇప్పటికిప్పుడు నేను పెట్టుబడి ఎక్కడ తెచ్చుకోవాలి తెలియక నేను వేసుకున్న మిర్చి పంటని 2 ఎకరాల మిర్చి పంట పూర్తిగా పోయింది. మీరు ఇప్పుడు విజువల్ తీసుకురావచ్చు లేదుగా. అట్లా రాష్ట్రంలో చాలామంది రైతులకు పెట్టుబడి లేని పరిస్థితికి నెట్టబడ్డది. అంటే నువ్వు వాళ్ళు ఇన్ టైంలో వచ్చే రైతుకు భరోసాని ఇవ్వాల్సింది అది రైతు ప్రభుత్వం. రైతన్న ప్రజల్లో ఒకటే కదా. మరి ప్రజాపాలన అనేది ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ఉండే పాలన కావాలి తప్ప ఇబ్బంది పెట్టే పాలన కాకూడదు. రైతులే కాదు, అసలు ఎవరు ప్రజల్ని కూడా, సామాన్యుడు కూడా, కూలివాడు కూడా, ఇప్పటికి కూడా పథకాలు చూడండి, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఒక్కరికి కూడా క్లారిటీ లేదు. స్వయంగా ప్రియాంక గాంధీ బహిరంగ సభలో చెప్పింది, వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ మన నిరుద్యోగ భృతి 4,000 వస్తుంది అని చెప్పి. 4,000 వస్తుందని చెప్పిన ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీలో ఆమె చెప్పింది మాట కరెక్ట్ కాదా? మరి ఇక్కడికి వచ్చేసి మీరు రైతు బంధు ఎక్కడ పెట్టినామో చెప్పండి, లేకపోతే మేము ఎప్పుడైతే నిరుద్యోగ భృతి ఎక్కడుందో చెప్పండి అని స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ప్రచారం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా సభలో చెప్పారు. కానీ అదే అసెంబ్లీలో నిరుద్యోగ భృతి వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడిన ఉంది. అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి చోట కూడా అది చెప్పాడు ఆయన, మేము ఇంత ఇస్తాం, 4,000 ఇవ్వబోతున్నామని. మరి ఆ 4,000 ఇవ్వటం కాదు, అసలు మేము ఎప్పుడు చెప్పినామని ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటే ఎవరు చెప్పాలి అక్కడ? అంటే మేము ఎప్పుడు చెప్పినాం, అసెంబ్లీలో మీరు చర్చలు చూస్తే వాళ్ళు అసలు ఎక్కడ క్లారిటీ లేదు. ఎప్పుడు చెప్పినాం, గట్టిగా అడిగితేనేమో అసలు మొత్తం అసెంబ్లీని ఆపుకొని వెళ్ళారు, అది వేరే మళ్ళీ చర్చ. కానీ బట్ నేను అనేది ఏంటంటే, పథకాల మీద ఒకటి ఆశల కంటే ఉంటాయో ఊడతాయో అనే అనుమానాలు పెరిగినాయి ప్రజలకి.
కొత్తవి వస్తాయి ఏదో వస్తుంది అనే ఆశ కంటే ఉన్నాయి ఉంటాయా పోతాయా అనే అనుమానాలు పెరిగినాయి. ఎన్నికలకు ముందు ఆశలు పెరిగినాయి, ఎన్నికల తర్వాత అనుమానాలు పెరిగినాయి. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించకపోతే చాలా తప్పైంది. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రెడీ అవుతుంది. జనవరి 3వ తారీఖు నుంచి నియోజకవర్గ వారిగా వరుసగా సమీక్షలు గావించబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. రైట్, రామచంద్రరావు గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు మళ్ళీ పార్టీ ఎట్లా సమాయత్తమవుతుంది, అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి ఆ ఓటమి ఫలితాన్ని ఎట్లా సమీక్షించుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళబోతోంది? ఒకటి, కేటీఆర్ గారు ఎన్నికల ఫలితాలు రాగానే తన ప్రెస్ మీట్లో ఓపెన్గా చెప్పాడు, ఏంటి ఓటమిలి గెలుపులు అనేది సహజంగా వస్తుంటాయి, వాటి నుంచి మేము ఖచ్చితంగా గుణపాఠం తీసుకొని రంగం మీద పడతాము అని. బట్ ఓటమి కూడా ఎంత 5-6 లక్షల ఓట్ల డిఫరెన్స్ తప్ప అది ఒక పెద్ద ఓటమి కూడా కాదు. న్యాయంగా అంగీకరించి ప్రజలకు ఇంకా దగ్గర కావాలనే కోరికతోనే బీఆర్ఎస్ పార్టీ పోతుంది తప్ప అధికారమే అనుకుంటే గందరగోళం సృష్టించవచ్చు ఆ సమయంలో, అది కూడా కాదు. నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి 2001 నుంచి కూడా పోరాటాలు కొత్త కాదు, పోరాట పటిమ లేని పార్టీ కాదు, పోరాట కార్యకర్తలు లేని పార్టీ కాదు, కార్యకర్తలను మోటివేట్ చేయడానికి ఉన్న నాయకత్వం లేని పార్టీ కూడా కాదు. ఇవన్నీ ఉన్న పార్టీ. కాబట్టి తిరిగి మళ్ళీ పుంజుకోవడానికి, ప్రజలకు దగ్గర కావడానికి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సమస్యలు తీసుకొని చేసే పోరాటం చేసే పటిమ ఉంది, భయపడే లక్షణం లేని పార్టీ. మరి ఇలాంటివి వచ్చినప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడ్డ ఒక తెలంగాణ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ఏ ఈ పోరాటం చేయలేకపోతే ఇంకెవరు చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన పోరాటాలు ఏం లేవు. ఎందుకని? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అన్ని చేసింది కాబట్టి ఇక పోరాటం ఏంటి అనేది వచ్చేసి ఉండొచ్చు. కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి చేయాలి కదా అని చేసింది కూడా ఏం లేదు అక్కడ. కానీ బీఆర్ఎస్కి మాత్రం పోరాట నేచర్ ఉంది. అందుకని అది వెంటనే ఇప్పటికే స్టార్ట్ అయింది. మండలాల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకోవడం, కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడం. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం కంటే ప్రజలే ముందుకు వచ్చే దశ వస్తుంది. మీరు చూడండి ఎట్లా అంటే, ప్రజలలో ఇప్పటికీ ఎంత సంతృప్తి వచ్చిందంటే, ఇది ఎక్కడి పాయరా బాబు, ఎగిరితేనే దున్నపోతుంది తెచ్చుకున్నాం పాడిచ్చే గేదెను వదిలిపెట్టి అనే చర్చ మనకి జనంలో మొదలైన పరిస్థితి కనపడ్డది. ఎందుకు నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఒకతను యూట్యూబ్లో నేను చూశాను, ఆయన పేరు ఏదో ఉంది, నేను తప్పు చేసినా నా చెంపలు నేనే కొట్టుకుంటా, నేను అనవసరంగా నేను తప్పు చేసినా, నేను సమర్థించిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ చేతులారా తెచ్చుకున్నా, నేను ప్రజలకు అన్యాయం చేసినా నన్ను క్షమించండి అని ప్రజలు కోరుతున్నాడు ఆయన. అంటే ఎక్కడ రియలైజేషనో చూడండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ముందే దీన్ని అరికట్టడం కోసం ఏంటి అన్నప్పుడు ఎక్కడ ప్రశ్నించకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అదొక భాగం. కానీ నేననేది ఏంటి అంటే, మీరు ఎక్కడైతే ప్రజలలో సమాయత్తం కావడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకంజ ఉండదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ అయ్యి గందరగోళంలో పడుతూ ఉంది. కార్యకర్తల్ని రెచ్చగొట్టైనా సరే తమ వర్గాన్ని ఉంచుకోవాలనే ప్రయత్నము చేస్తాం. సో నిన్న దాంట్లో భాగంగా ఇప్పుడు టాపిక్ మీరు గుర్తు చేశారు, నిన్న సూర్యాపేటలో బీఆర్ఎస్ కార్యకర్త పైన చాలా తీవ్రంగా దాడి చేశారు. అవి జరుగుతాయి, చాలా అమానుషమైన దాడి. కాంగ్రెస్ పార్టీ నేచర్ అది. నేను అతి చిన్నతనంలోనే నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేస్తే మా వరి పొలం కోసిన కుప్పని 3 సంవత్సరాలు వరుసపెట్టి తగలబెట్టారు. దాన్ని ఆఖరికి అదే ధాన్యాన్ని పైనే కోసుకొని పోదాంరా బాబు అనుకుంటే కెరోసిన్ స్ప్రే చేసి మంట పెట్టారు. అట్లా 4 సంవత్సరాలు మా కుప్పని, మా కజిన్ కుప్పని, మా మేనమామ కుప్పల్ని అన్నిటి పెట్టేశారు. అంటే తోటలు నరకడము, పంటలు నాశనం చేయడం, ఇదంతా ఒక పెద్ద దాడులు చేయడం అనేది అదొక పద్ధతి. మరి నిజంగానే కనుక దాడులే కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి అండ్ కో అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని, అట్లాగే ఆ ప్రభుత్వాన్ని తిట్టిన తిట్లను కనుక లెక్కైతే మరి ఎన్నిసార్లు దాడులు చేయాలి? రేవంత్ రెడ్డి అనని మాటలేంటి? నిజంగా కనుక ఒక స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి పోటీ పడే ఒక వ్యక్తి మాట్లాడే మాటలే మాట్లాడారు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. తర్వాత ఆయన అప్పుడప్పుడు అంటాడు, మేము తిని పారేసిన బొక్కలు చీకుతున్నారు వీళ్ళు పోయి అక్కడ ఇక్కడ అని. మరి ఈయన తిని పారేసిన బొక్కలు చీకిన వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు? మరి ఆ మాటలు ఎంత భయంకరంగా మాట్లాడారు? ముఖ్యమంత్రిని కూడా పేరు పెట్టి ఆయన వయసును కూడా గౌరవించకుండా ఎన్ని తిట్లు తిట్టారు? మరి అలాంటి వ్యక్తుల మీద ఎన్ని దాడులు జరిగి ఉండాలి? కానీ ఇవాళ ఒక్క వ్యక్తి ప్రశ్నిస్తే పోయి దాడులు చేసావే. మరి ఈ రోజు నుంచి క్యూలో నిలబడ్డ ప్రతి ఆడపిల్ల ప్రశ్నిస్తుంది. ఏం చేస్తావు ఇప్పుడు? రెండోది కూడా ఫ్రీ బంద్ అని పెట్టారు. ఒకటి ఫ్రీ బంద్ అని బస్ అని పెట్టారు. ఫ్రీ బస్సులో ఆడపిల్లలు చూడుకోండి, ఇవాళ మొత్తం బస్సులు తగ్గించేశారు. అంటే టిక్కెట్ తీసుకొని వాడు కనుక ఆడపిల్ల వచ్చి బస్సు ఆపితే బస్సు ఆగట్లే. ఇక
బస్సులు లేవు పో అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మరి ఈ స్థితిలో నుంచి ప్రశ్నించే వాళ్ళంతా నేను అందరి మీద దాడులు చేస్తావా? రైట్. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే ఇప్పుడు ఎందుకు ఆ దాడులు జరుగుతున్నాయంటే వాళ్ళకు అంటే నాయకత్వం స్పష్టంగా క్లారిటీతో లేదు. అంటే ఇప్పుడు ఆ పరిపాలించే నాయకుడు ఎట్లా ఉంటే ముంగటి ఓ సామెత ఉంటుంది తెలంగాణ, ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా వస్తుంది. ముంగటి నాగలే చక్కగా పోతలేదు అది ఇప్పుడు. సో కాబట్టి వెనక నాగలు చక్కగా రమ్మంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి దాడులను ప్రేరేపించడము, ఆయన మాటలు వేటాడతాం వెంటాడతాం, వాట్ ఈస్ అ లైన్? అంటే నువ్వు ఏం సందేశం? వేటాడతాం వెంటాడతాం అనే పదము ఎవరు మాట్లాడాలి? ఎక్కడ కూర్చున్న వాళ్ళు మాట్లాడాలి? అంటే వేటాడతాం వెంటాడతాం అంటేనే కార్యకర్తలను వేటాడండి వెంటాడని చెప్పినట్టే కదా. నీ అధినాయకుడు ఏదైతే ఇస్తాడో అట్లా కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా విజ్ఞతతో ఆలోచించండి, పరిణితితో ఆలోచించండి, పరిణితిని పెంచుకోండి, మనం 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 ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలకు మనం ఇచ్చే ఏదైతే పథకం ఉందో అది చేరాలని మాట్లాడింది. కానీ ఉద్యమంలో మాట్లాడింది ఒక స్ట్రాటజీ, కానీ పరిపాలనలో వచ్చినాక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రపంచ మెచ్యూరిటీ లేక మాట్లాడడం జరిగింది. సో ఈరోజు ఈ ముఖ్యమంత్రి రాగానే ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు న్యాచురల్గా కూడా సురేష్ యాదవ్ అనే సూర్యాపేట కార్యకర్త. సో నేనేమంటున్నా, అదే ముఖ్యమంత్రి ఏ లైన్ అయితే ఇస్తాడో కింద అదే లైన్ పాటిస్తారు కదా న్యాచురల్గా. కాబట్టి ఈయనకు ఇంతకుముందు అన్నగారు చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తున్నా, పోరాటాలలో నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఓ రైతు పోరాటము, ఓ భూముల పోరాటము, ఓ తెలంగాణ పోరాటము. కానీ తెలంగాణలో ఆయన రైఫిల్ పట్టుకొని తిరిగిండు, అందరికీ మనం కనిపించింది. సో ఆయన ఏ పోరాటంలోనే వచ్చిన వ్యక్తి కాబట్టి ఇట్నే ఉంటుంది పరిపాలన. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఎట్లా చేస్తున్నారో చూడాలి. రేపు కనీసం రేపు జరగబోయే ఎలక్షన్లైనా నిలబడి ఎటువైపు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజలపైన ఉంది. కాబట్టి ఇట్లాంటి దాడులు తెలంగాణలో కొత్త కాదు, కానీ తెలంగాణ ఎదుర్కొంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదిస్తుంది, ప్రజాస్వామ్యం కోసం ప్రాణం ఇస్తుంది. ఇప్పుడు నువ్వు అన్యాయంగా నన్ను కొడుతున్నావు అనుకో, మైతరుడు వచ్చి నా తప్పే కావచ్చు, ఆగా తప్పు చేసిండు మాట్లాడదాం, మాకు కొడతావు అయితే తప్పు చేస్తే అని అంటాడు. అంటే అక్కడ వాడికి నాకు సంబంధం లేదు, ఆడు చుట్టపోడు కాదు, నాకు కులపోడు కాదు, నాకు ఏం సంబంధం లేదు. అయినా వాడు వచ్చి ఆగా రాజేషు తప్పు చేసిండు, శ్రీనివాస్ యాదవ్ చేస్తే అంతావా చంపుతావా అని మాట్లాడదాం, మాకు నీకు దండం పెట్టిస్తా, మాకు తప్పని ఒప్పిస్తా అంటది. కానీ నాకు సంబంధం లేదు, మీరు కొట్లాడుకోరు అన్నది. అంటే అట్లాంటి తెలంగాణ పరిణితితో ఉన్న ప్రాంతం కాబట్టి ఈ దాడులను ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న వాటిని ప్రజాస్వామికవాదులు కావచ్చు, ప్రజలు కావచ్చు యాక్సెప్ట్ చేసే ప్రజలు ఉండదు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చేయాలనో ఇస్తారు. కాబట్టి అటువైపుగా ఆలోచిస్తారు కూడా తెలంగాణ ప్రజలు. అధికారంలో ఉన్నప్పుడు ఏ దాడులన్నా చేయొచ్చు అనే కనుక అనుకుంటే, మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ప్రయత్నం చేస్తుంది సెంట్రల్లో. మరి సెంట్రల్లో అధికారం లేదు, ఇప్పుడు ఏ దాడులన్నా కాంగ్రెస్ పార్టీ మీద చేయొచ్చా? ఎవరు ప్రశ్నించినా ఇవాళ మోడీని పట్టుకుని డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అన్న పదం ఏంటి అంటే ఎక్స్పైర్డ్ మెడిసిన్ అని చెప్పిండు ఆయన. అంటే దాడులు చేయాలి ఇప్పుడు ముఖ్యమంత్రి మీద? అంటే నువ్వు అధికారంలో ఉంటే ఒకటి, నువ్వు అధికారంలో లేకుంటే ఒకటి. ఉంటే నేనే అధికారంలో ఉండాలి, లేకపోతే నేను ఏదైనా చేస్తా అనే పద్ధతి మంచి పద్ధతి కాదు. నేను అనేది ఏంటి అంటే తెలంగాణ ప్రజలు తప్పు ఒక మార్పును కోరుకున్నారు, నువ్వు రావడం జరిగింది. దానికి నేను వచ్చాను కాబట్టి నువ్వు ఇది చేస్తున్నా, నేను ఇది మేలు చేస్తున్నా అంటే స్వయంగా అసెంబ్లీలోనే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని ప్రకటించింది ఏంటంటే నువ్వు మంచి చేసి చెప్పు, మేము ఆహ్వానిస్తాం, మద్దతు ఇస్తాం, నువ్వు ప్రతి పథకం కూడా నువ్వు చేయగలిగితే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. ఓ ప్రతిపక్షం స్టార్టింగ్లో నీకు అంత గౌరవప్రదంగా నిన్ను ఆహ్వానం పలికిన ప్రతిపక్షం ఉన్నప్పుడు నువ్వెంత మంచిగా పరిపాలన చేయాల్సి ఉండే? నువ్వు ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తుంటే దాడులు ఎదుర్కోవడానికి ఏదైనా చేయాల్సి వస్తుంది. మరి దాన్ని అప్పుడు నువ్వు కూడా భరించాల్సి వస్తుంది. అది ప్రజాస్వామ్యం ఎట్లయింది? రైట్. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.